రైతుల భూములని లాక్కొని ప్రభుత్వ భూములు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, కాచేయాలి, ఆ భూములను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పే హాట్ టాపిక్ ఏదైతే ఉందో అది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ ప్రాంతం. ప్రస్తుతానికి మనం బహదూర్గూడలో ఉన్నాం. ఈ బహదూర్గూడలో గత రోజు జరిగినటువంటి హిస్టరీ 600 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను అప్పనంగా ప్రభుత్వం కాజేస్తుందని, గత తాతలు తండ్రుల నుంచి దాదాపు 70 సంవత్సరాల నుంచి అక్కడే వండుకుంటూ అక్కడే జీవనం సాగించుకుంటూ అక్కడే పంటలు పండించుకుంటూ ఆ పంటలని హైదరాబాద్ నగరానికి తీసుకొని అమ్ముకొని జీవనం సాగించుకుంటే రైతుల కుటుంబాలని ఇప్పుడు కాజేయాలని, ఆ భూములను కబ్జా చేశారని వాళ్ళపైన ఆరోపణలు చూపెడుతూ హైడ్రా అధికారులను దాదాపు 2,000 మంది పోలీసులని ప్రహారగా పెట్టుకొని 650 ఎకరాలకు సంబంధించినటువంటి భూములపైన కూడా చుట్టూ ప్రహారీ తింపారు హైడ్రా అధికారులు, రేవంత్ రెడ్డి సర్కార్. ఏంది అని ప్రశ్నించినటువంటి ప్రజలు కావచ్చు, మహిళలని చూడకుండా అరెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనేది తెలిసే సమాచారం లేకుండా కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి బంధించినటువంటి పరిస్థితి. అసలు ఆ ఊరి యొక్క పరిస్థితి ఏంటిది, ఆ ఊరిలో పాడి పంటలు ఉన్నాయా, అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి సదుపాయాలు ఉన్నాయా, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భూములు పోడు భూములా లేకపోతే పాడి పంటలు పండించుకోండి భూములా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వము ఏమీ లేవని చెప్తుంది కానీ అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. దాంట్లో ప్రజల నిజం ఉందా, ప్రభుత్వం చెప్పే దాంట్లో నిజం ఉందా, ఇక్కడికి వచ్చేటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది రావడం కరెక్టేనా, దానికి సంబంధించిన దానిలో 70 సంవత్సరాలుగా సాగునీరు చేసుకుంటున్న సాగు భూములు చేసుకున్నటువంటి ప్రజల భూములు అప్పనంగా తీసుకోవడం కరెక్టేనా అనేది మనం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను తెలుసుకుందాం, ఆ ప్రజల యొక్క పరిస్థితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బహదూర్గూడలోని లక్ష్మీ తాండా వద్ద ఉన్నాం. ఇది బహదూర్గూడ ప్రాంతంలోని తాండావాసులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల కానుంచి వాళ్ళ తాతలు తండ్రులు ఇప్పుడు వాళ్ళ కుమారుల వరకు కూడా ఇక్కడే జీవనం ఉంటూ దాంతో పాటుగా భూములు సాగు చేసుకుంటూ నివాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఎన్నో ప్రభుత్వాలు మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ వీళ్ళు పండించుకునేటువంటి పంటని తీసుకువెళ్ళి హైదరాబాద్లోని మార్కెట్ల వద్ద కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు బహదూర్గూడ ప్రాంతంలో ఉన్న వాళ్ళలో 70% ఆఫ్ పీపుల్ అందరూ కూడా గులాబీ తోటలు వేస్తారు. వాళ్ళు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆ గులాబీలను తీసివేసి అక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళేసి గుడ్మాల్ కపూర్ కావచ్చు, హైదరాబాద్లోని పలు మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు సేల్ చేసుకుంటే పరిస్థితి. అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూములపైన హైడ్రా అధికారులు రేవంత్ రెడ్డి సర్కారు కొరడ వేసినటువంటి సందర్భం. వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఇదే భూములపైన 650 మొత్తం ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో వీళ్ళకి సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో ప్రస్తుతానికి మనం దీంట్లో చూసుకున్నట్లయితే 2017లో దీనికి సంబంధించినటువంటి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ రోజు ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, సునీత మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇదే ఏరియాకు సంబంధించిన దానిలో దాదాపు 5 లక్షల రూపాయలతోని దీనికి శంకుస్థాపన చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు నిర్మాణ పనులు ఉన్నాయో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. కానీ దాన్ని ఈ విధంగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ప్రతి ఇంటికి వచ్చేసి 24 గంటల కరెంటు, సాగునీరు, త్రాగినీరు కావాలనేది అతనికి కల. అలాంటిది ఈ ప్రాంతంలో కూడా రోడ్లు వేసేసి మంచినీళ్ళు అందించి ఇవన్నీ చేపిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క భూములని ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 650 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ ఫినిషింగ్ వేసినటువంటి సందర్భం. ఈ విధంగా ఫినిషింగ్ వేసిర్రు అనంటే ఇదే విధంగా దాదాపు 650 ఎకరాలకు చుట్టూరా కూడా ఫెన్సింగ్ వేశారు. దీనిపైన ధర్నా చేస్తుంటే ధర్నా చేసినటువంటి ఎవరైతే సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అరెస్టు చేసి
పోలీస్ స్టేషన్లో పంపించినటువంటి పరిస్థితి. ఈ విధంగా దాదాపు 60-70 సంవత్సరాల కాంచినటువంటి దీనికి సంబంధించిన దాంట్లో 650 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ఏ విధంగా కూడా హైడ్రా అధికారులు ఇలాంటి ఫెన్సింగ్ వేస్తారు. ఇకపోతే అదే హైడ్రా అధికారులు కూడా 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేస్తే అవి కాపాడమని కూడా మీడియా ముఖంగా కూడా ప్రెస్ నోట్ చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సందర్భాలు. అంటే 70 సంవత్సరాల కాంచి ఈ భూములలో సాగు చేసుకొని పంటలు పండించి నివాసాలుండి ఉండే వ్యక్తులు వీళ్ళు కబ్జా చేస్తున్నారని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళు పండించేటువంటి పంటలేంటి, వీళ్ళు ఉండే నివాసాలు ఏంటి అనేది కూడా మనం ఏదైతే ఈ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళు కట్టుకున్నటువంటి నివాసాలను చూసుకుంటే దాదాపు 20-30 సంవత్సరాల కాంచి కూడా వీళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లను మనము విజువల్లో చూడొచ్చు. ఈ నివాసాలు ఇక్కడ వండుకుంటూ ఇదే తాండాలో ఉంటూ దీని ప్రాంతంలో వచ్చేసి 650 ఎకరాలలో దాదాపు బౌద్ధురుగూడకు సంబంధించినటువంటి ప్రాంతవాసులు కావచ్చు, దాంతోపాటు ఇక్కడ జీవన సాగించినటువంటి ఈ తాండావాసులు లక్ష్మీ తాండాకు సంబంధించినటువంటి తాండావాసులు అందరూ కలిసిపోయి ప్రతిరోజు వ్యవసాయానికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి పూలు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ గుడిమాల్కాపూర్ కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఏదైతే జీవన సాగిస్తుంటారో దాంతోపాటుగా వీళ్ళు ఇళ్ళు కట్టుకొని వీళ్ళ పిల్లల్ని ఇట్లా పోషించుకునే పరిస్థితి. మనం ఇక్కడ వీళ్ళని చూస్తుంటే మనతో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మ వాళ్ళు కూర్చొని ఉంటున్నారు. ఏంటమ్మా అసలు ఇక్కడికి వచ్చిర్రు? 80 సంవత్సరం నుంచి 3-4 తీరింది నాయన. తీరినాక మళ్ళా మా పిల్లలు అయినారు. మమ్మల్ని కూర్చున్న పెడితే మాకు ఇచ్చారా సార్? ఏంటమ్మా మరి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి భూములని రేవంత్ రెడ్డి అని చెప్తాను. ఏమంత్ రెడ్డి చెప్పాలి, ఆయన గత్తర్లేవని అన్నత్రి ఆయనకు. ఇప్పుడు మాకు ఏం చేయలేదు, సాయం చేయలేదు సార్, సాయం చేయలే. మాకు ఇంత నీళ్లు ఉందని చూడడు, ఇంత కేసీఆర్ నీళ్ళు వస్తుంది రాజంలా, మాకు లేదు. మళ్ళా బిల్ కట్టుండ్రి, ఇది కట్టుండ్రి, అది కట్టుండ్రి అని సతాయిస్తున్నారు సార్ మమ్మల్ని. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు సంతోషం ఉండే, మంచిగా ఇచ్చిండు, మాకు బాధ పెట్టలేదు సార్. ఈ లంబడోళ్ళు ఎట్లున్నారో ఏమున్నారో అని ఇంత ఎవ్వరు సార్లు ఈ సర్పంచులు వీళ్ళు నంబర్లో ఎవ్వరు చూడలేదు సార్. అబద్ధం ఎందుకు అనాలి? ఏం చేయాలి? మా గతి నాత్ర కరెంట్ లేదు, నీళ్లు లేవు తాగేనికి, వంట చేయనికి కూడా లేవు. నాత్ర ఉపవాసమే ఉండవు, నిన్న ఉపవాసమే. ఇప్పుడు కరెంట్ ఇస్తే జరైతే బువ్వ వండుకొని తిన్నాం కొడుకు. ఆవాజం ఎందుకు నాదే? ఎలా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్టుంది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుంది? కేసీఆర్ మాట చేయకు నాకు, నేను తల్లి లేక ఉండను. నేను పుట్టినప్పుడు సంధి ఒక చెట్టు కూడా లేదు. నా ఉమ్మరు చూడు, మొద్దులు తీసి శీతల చీర చేసి ఈ భూమి మీద నీళ్లు నీళ్ళు పడుతుందా, వాన పడుతుందా, ఆ నీళ్ళు తాగి సంసారం చేసిన. ఈ ఊరోళ్ళు తీసిండ్రా మొద్దులు, ఎవరు తీసి ఇప్పుడు మంచిగా చేసుకొని పెట్టినాక రేవంత్ రెడ్డి అమ్ముకొని తింటా అని లేపుతుంటారా మమ్మల్ని. కానీ ఇంత ఆదరగానం చేయలేదు ఆయన. కేసీఆర్ చేయలే, రాజశేఖర్ రెడ్డి చేయలే, ఇంద్రారెడ్డి చేయలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు 3 సంవత్సరాలు అవుతుంటే 3 వైభోగం ఆడుతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు, నీకేం కావాలి? నాకా భూమి కావాలి. మాకు ఏం ఇయ్యకు, నువ్వు జీతం కూడా ఇయ్యకు, మాకు భూమి కావాలి నాయన. ఇదే తండావాసులు కావచ్చు, బౌద్ధురుగూడ వాసులు వాళ్ళందరూ కూడా నివాసాలు ఇక్కడ వండుకుంటూ వాళ్ళు చేసినటువంటి సాగు భూములు ఏం చేస్తున్నారు, అసలు సాగు భూములు ఉన్నాయా, అక్కడ ఉంటే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, అసలు భూమి దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బౌద్ధురుగూడ ప్రాంతంలోనే వీళ్లకు వ్యవసాయాలు చేసుకొని 70 సంవత్సరాల కాంచి కూడా పాడి పంటలు పండిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాం. తరతరాలుగా కూడా తాతల నుంచి తండ్రుల నుంచి ప్రస్తుతం ఈ జనరేషన్ వరకు కూడా మేము వ్యవసాయం చేసుకొని ఇక్కడ ఉన్న పంటలను హైదరాబాద్ నగరానికి తీసుకొని పోయి పండుకున్నాయి అమ్ముకొని కూడా జీవనం సాగిస్తామంటున్నాం. చూస్తానికి మనం ఇప్పుడు ఇదే భూముల వద్దే ఉన్నాం. ఇది 650 ఎకరాల సంబంధించినటువంటి భూములు. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఇప్పుడు ఈ భూములేమో ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు, ఈ భూములలో ఏమి పండవని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ పరిస్థితి ఏంటిది? మీరు ఎన్ని సంవత్సరాల కాంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడు 3 తరాల ఇక్కడ మేము, మా మామలు, మేము, మా కోడళ్ళ కొడుకులు కూడా పెళ్లికి వచ్చి ఆనాడు నుంచి ఇప్పుడు 4వ తరాలు అయిపోయింది. ఆనాడు నుంచి ఉన్నాం. ఇలాంటి కంచెలు ఉండేవి,
కంచెలు ఉన్న దానికి సాఫ్ చేసినాము, మొద్దులు తీసినాము, రాళ్ళు తీసినాము. అవన్నీ అప్పుడు ఇప్పుడు బోర్లు ఉన్నాయి, అప్పుడు బావిలు తోగి నీళ్ళు తాగినాము, గుడిసె కట్టుకొని ఉన్నాము. ఆనాడు నుంచి ఈ పొలం చేస్తూ ఉన్నాము. ఆనాడు నుంచి మాకు ఎవరు ఈ పొలము గవర్నమెంట్ దాన్ని ఎవరు మాకు అనలేరు. ఇప్పుడు దాకా అనలేరు. మొన్న ఓట్లు అన్నప్పటి నుంచి కూడా ఎవరు అనలేరు. ఇది నిన్ననే ఇక ఆడ టెంట్ వేసుకొని 8 రోజులు ఆడ ఉన్నాము. ఈ లాలు వస్తుంటే ఆడ ఉన్నాము. ఆ రోజు నుంచే ఇక మేము ఆ టెంట్ వేసుకొని ఉన్నాము. రాత్రినే అవన్నీ వైర్లు ఇవి అవి తెచ్చి గుంజి ఆడ పెట్టారు. మాతోని ఏమి అనలేరు. లంజగాలని మీకు భూమి ఇస్తాము, ఇన్ని డబ్బులు ఇస్తాము, మీకు ఎలా కొట్టము, మీకు బాగా చూసుకుంటామని కూడా ముందు మాకుతోని ఏమీ ఆలోచన చేయలేరు, ఎవరు చెప్పలేరు. సడన్గా వచ్చి నిన్నటి ఇయ్యాలట అలా చుట్టి అంటే వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి ఇలాంటి చేసిరు. ఇలాంటి చేసినా కానీ మేమేమైంది మేమేమి ఇంట్లోకి వెళ్ళిపోయినాము. 5 గంటల ఆడపోయి ఆడ కూర్చున్నాం టెంట్ కింద. ఆడకెళ్ళి లేసి మాకు బాత్రూమ్ కానీ తోలిస్తలేరు, మాకు ఇంటికి నీళ్ళు తాగని కానీ తోలిస్తలేరు. నిన్న పొద్దుగాలనే కరెంట్ తీసేసిరు. కరెంట్ తీసేసి మా ఇంట్లో అలా కరెంట్ లేదు, నీళ్ళు లేదు. మాకు అన్నం తినేనికి పోదామంటే అడ్డుపడుతుర్రు. అసలు మాకు ఇంటికి కూడా దోలియలేరు. ఊర్లోకి అక్కడ కట్ బంద్ చేసిరు, ఇక్కడోళ్ళకి ఇక్కడ కట్ బంద్ చేసిరు. మా టెంట్ కాడికెళ్ళి మాకు ఇంటికి రానిస్తలేరు. అది ఓకే. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏమంటుందంటే ఈ భూములు ప్రభుత్వానే కాబట్టి మేము తీసుకుంటాం అంటుంది. మీ యొక్క డిమాండ్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న అంత భూమి మాకు ఎక్కడన్నా చూపిండి, కాదంటే ఇదే భూమి మాకు కావాలి, వేరే దగాల మీరు తీసుకోండి. గవర్నమెంట్ పొలాలు ఏడంటే అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడేనేం లేదు కదా. ఎక్కడంటే తీసుకోండి, కాదంటే మాకే ఎక్కడన్నా చూపియండి. మాకు అట్లే తోలిస్తే మేము ఏడికి పోతాము? ఇప్పుడు మేము సడన్గా మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏడికి పోతాము? పిల్లలు ఉన్నారు ఇంట్లో, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మన్మళ్ళు, మేమంతా ఏడికి పోవాలి? కట్టుకొని ఏడ జాగలేదు, కూర్చొనికి జాగలేదు. ఇల్లు కూడా తీసుకుంటే మాకు కూర్చొనికి జాగలేదు, చేసుకొని బతకనికి జాగలేదు. ఎక్కడెక్కడ భూమి మీద చిట్టీలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, పిల్లల స్కూలు మంచి చెడ్డ అని దాని మీదనే బతుకుతున్నాం. ఇప్పుడు ఇవి గుంజుకున్నారు, మేము ఏడిపోవాలి? మాకు ఏడన్నా ఆధారం చూపిస్తే మేమేమన్నా చేస్తాం. మాకు ఉన్నంత భూమి ఏడన్నా చూపిమని, లేకపోతే మా భూమి మాకుందని వేరే దగ్గర చూసుకుంటారేమో. ప్రభుత్వ భూములు ఈడ వ్యవసాయాలు కూడా పండవు కాబట్టి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ వ్యవసాయాలు వండకపోతే మీకు కనిపిస్తలేదు సార్. వ్యవసాయాలు వండని భూమి ఇట్లే ఉందా సార్? మాకు న్యాయం కావాలంతే, మా భూములు మాకు కావాలి. మేము ఇప్పుడు ఏం అవునబ్బా ఎక్కడన్నా పోయి బతికేటట్టు లేదు కదా సార్. ఇప్పుడు మాకున్న సంసారానికి మేమున్న చిట్టీలు ఈ సంసారం వల్ల ఏంటంటే మా ఎక్కువ గిడ లేదు సార్. నాకు 2 ఎకరాలే ఉంది, చాలా గిట్ట నాకు భూమి లేదు, ఎక్కువ గిడ లేదు, 2 ఎకరాల భూమి ఉంది నా దగ్గర. అంటే అంత రైతులు ఎవరు సార్, ఇంకా పెద్దగా ఎవరు లేరు. ఇది అంటే ఇక్కడ సంబంధించినటువంటి భూములలో వీళ్ళకి సంబంధించినటువంటి కూరగాయలు, దాంతో పాటుగా పూల వ్యాపారం. గతంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వడ్లు అవన్నీ కూడా అంటే పత్తి, మిర్చి లాంటివి కూడా పండించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇలాంటి పంటలే పండిస్తున్నాం. కాకపోతే అంటే కాలక్రమేణా వచ్చేసి ఇప్పుడు గుడిమల్కాపూర్లో వచ్చేసి గులాబీ ఫేమస్. అక్కడికి దాదాపు 70% ఆఫ్ పీపుల్ ఇక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ప్రతిరోజు ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే 50 కేజీల వరకు గులాబీని పండిస్తామని చెప్తారు. దీంతోపాటు మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ చాలా గులాబీ తోట కనబడుతుంది. ఈ యొక్క గులాబీ తోట యొక్క ఏంటంటే ఇది వేసిన తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా 4 సంవత్సరాల వరకు దీనికి సంబంధించినటువంటి తోటలో ఏదైతే గులాబీ మొక్క అనేది పెరుగుతుందో, పెరిగిన కొద్దీ దాన్ని కట్ చేయడము, దాని తర్వాత మళ్ళీ అది పెద్ద కావడము, దాంతో పాటుగా ఫ్లవర్స్ రావడం, ఈ విధంగా అంటే ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి విత్తనం నాటితే దానిని 5 సంవత్సరాల వరకు కూడా దీన్ని మళ్ళీ ప్రత్యామ్నాయంగా వేయాల్సిన అవసరం లేదు. కానీ దాంతో పాటుగా ప్రతిరోజు ఒక ఎకరానికి ఒక 50 నుంచి 60 కేజీల వరకు దీనికి సంబంధించినటువంటి గులాబీలు అనేటివి వస్తాయి. కాబట్టి దీనికి పెట్టుబడి తక్కువ, దాంతోపాటుగా నాణ్యత ఎక్కువ అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడనే ఇప్పుడు మనం ఇంతకుముందు విజువల్లో చూసిన విధంగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లలో నివాసం అనుకుంటూ ఇక్కడ నుంచి పిల్లలని చదువు విషయంలో కూడా ఇక్కడ నుంచి అక్కడ ఏదైతే సిటీ శంషాబాద్కు సంబంధించినటువంటి పంపడం, శంషాబాద్లో అక్కడ ఎడ్యుకేషన్, దాంతోపాటు ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ ఒక తల్లి వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ చెత్త మొత్తం తీసుకుంటూ కూడా చేస్తుంది. అమ్మ చెప్పండి, ఇదంతా తోట ఏం చేస్తున్నారమ్మా? మీదేనా ఈ తోట? ఏంటమ్మా పరిస్థితి ఏంటిది? ఇప్పుడే
సార్ ఇగో మాకు నీళ్ళు లేదు ఏం లేదు, ఎడ్లు ఆవులు చేస్తున్నాయి, మేము చేస్తున్నాం, తిండి లేదు, మాకు లేదు. అక్కడ పోలీసు వాళ్ళు కొడుతుర్రు, ఇక్కడ రానిసరే అక్కడ రానిసరే. తెలం దాకా మేము 10 గంటల కోసం సార్ పూలు తెంపి చిన్న చిన్న పిల్లలు ఇచ్చిపెట్టి పాలు జిగుతారు మా పిల్లలు, గిత పిల్లలు ఉన్నారు. ఇక ఇచ్చిపెట్టి మాకు ఎక్కడ రానిసరే, నైట్ రాలేరు. ఇక మేము పూలు తెంపలేము నైట్ మొత్తం. మేము అప్పుడప్పుడు పూలు తెంపుతాం, మేము బతికేటోళ్ళము. మేము ఎక్కడ పోయి ఇక గడ్డి బిక్కుంటా ఇక అదే చేసుకుంటా ఉంటాం సార్. మాకు ఎక్కడ ఆధారం లేదు, మేము ఎక్కడ పోయి బతకాలి? ఉంది ఎకరా భూమి. రేవంత్ రెడ్డి ప్రజలందరినీ కూడా అంటే ఏదైతే రైతుల్ని రాజు చేస్తా అంటుండే, ఇప్పుడు మీరు రాజులు అవుతారా రైతులు? మేము రాజులు ఏమైతాం సార్? మాకేం చేయడాయన? మాకు ఇప్పటిదాకా మా భూములు గుంజుకుంటున్నాడు. మేము ఎక్కడ పోయి బతకాలి? మేము ఏడికి పోయి బతకాలి? మేము ఏడ పోయి కూలి చేయాలి? మాకు ఎవరు కూలికి పెట్టుకుంటారు? ఎక్కడ కూలికి దొరుకుతుంది? మాకు పిల్లలకి జాబ్ లేదు, మాకు జాబ్ లేదు, మాకు చదువు లేదు, మాకు లేదు. మాకు ఇగో ఏమైనా పూల తోటలు వేసుకున్నాం, ఎకరాల 1/2 ఎకరాల ఉంది, 1/2 ఎకరనే ఉంది మాకు. ఈ ఎకరాల తెలం దాకా ఆ పూల మీద బతుకుతున్నాం మేము. గంతే సార్, మాకు ఇంకా ఆధారం ఎక్కడ లేదు. మాకు ఇక్కడ పటా పొలాలు లేవు, ఇక్కడ సిటీల బంగ్లాలు లేవు, ఏం లేవు. చూస్తే మొత్తం కూడా గులాబీలు ఉన్నాయి. అంటే ఈ గులాబీలు కటింగ్ చేయడానికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వచ్చేసి గులాబీలు కట్ చేసే పరిస్థితి ఉంటుంది కావచ్చు. అసలు ఏంటమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడ గులాబీ తోట పెట్టారు, ఇక్కడ గులాబీ ఉంది, కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 650 ఎకరాలు ఇది ప్రభుత్వానికి సంబంధించిన పోడు భూమి, ఇక్కడ పంటలు పండవు, కాబట్టి బుల్లెట్ ట్రైన్ సంబంధించిన ప్రాజెక్టు తీసుకొస్తారు, బుల్లెట్ ట్రైన్ ఇక్కడికి వస్తుంది అంటూ చెప్పలేరు సార్. మాకు అన్ని రోజులు మేము చేసుకుంటాం, మంచిగా బతుకుతున్నాం. ఇలా 70 సంవత్సరాలు అన్ని రోజుల నుంచి ఎలా కొట్టలేరు. ఇప్పుడు సడన్ గా ఎలా కొడితే మేమేం చేయాలి చెప్పు సార్? ఇది చేసుకుంటున్నాం, బతుకుతున్నాం, వేసాం, పని చేస్తాం, కలుపు తీస్తాం, మందేస్తాం చెట్లకు. ఇక సరంగా పోమంటే మేము ఎక్కడికి వెళ్ళలేము. మా పొలాన్ని మాకే కావాలి. నీకు నేను 3-4 రోజులు ఆధారణ పెట్టిన అది చేసినాం, కానీ ఏది రేవంత్ రెడ్డితో ఏది అయితలేదు. మాకు న్యాయం చేయాలి అంతే. గతంలో చూసుకుంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలన ఎట్లుంది, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, మాకు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏం బాగాలేదు. ఇప్పుడు ఇవన్నీలో మావి ఉన్నాయి, గుంజుకుంటే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మాకు కేసీఆర్ న్యాయం చేయాలి, రేవంత్ రెడ్డి గిట్ట న్యాయం చేయాలి. మాకు న్యాయం చేస్తేనే మేము బతకజాలుతాం, లేకుంటే మాకు మొత్తం గుంజుకుంటే మేము ఆగమవుతాం సార్. అట్లా చేయవద్దు, తప్పు అది. ప్రభుత్వ భూములు అయితే 70 సంవత్సరాల నుంచి ఏం పని చేసారు? మేము 70 సంవత్సరాల నుంచి 4 తరాలు ఉన్నాయి. ఇప్పుడు 4 తరాలు తాత ముత్తాతలు అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ 4 తరాల నుంచి గుంజుకునేటోళ్ళు అంటే గుంజుకునేటోళ్ళు కదా. 4 తరాల నుంచి మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం టచ్ కూడా రాలే మా భూములకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడే భూములు తీసుకుంటుండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అది ప్రకాష్ గౌడ్ ఏమన్నాడు, మేము పట్టా పాస్బుక్ ఇప్పిస్తాము అని చెప్పిండు, కానీ కేసీఆర్ ప్రభుత్వం వరకు తీసుకెళ్ళలేదు. మాకు తీసుకెళ్ళినని నమ్మించిండు, కానీ తీసుకెళ్ళలేదు. మాకు ఇప్పుడు తెలుస్తుంది అది ఆయన తీసుకెళ్ళలే. మాకు పట్ట పాస్బుక్లు ఇప్పిలే, మేము 4 సార్లు గెలిపించినాం, కానీ ఆయన పట్ట పాస్బుక్లు ఇప్పిలే. ఇప్పుడు ఏమంటుండే ఆయన, రైతుల్లో ఒప్పుకున్నారు, పొలం ఇవ్వడానికి రైతులే ఒప్పుకున్నారు, ఒప్పించే మేము తీసుకుంటున్నాం, వేరే పార్టీ వాళ్ళు వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోతున్నాం చెప్తుండు కదా. వేరే పార్టీ వాళ్ళు ఎవరు రెచ్చగొట్టలే, మేము ఒప్పుకోలేదు అసలు. మా పొలం మాకు కావాలి. నీకు పొలం కావాలంటే బుల్లెట్ ట్రైన్ వస్తుంది కదా, పక్కల కేఎల్ఆర్ ఎంచరే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళదే పట్ట పొలం ఉంది, పక్కల ఇంకా ఎయిర్పోర్ట్ పక్కల ఏమో ఇంకా పొలాలు ఉన్నాయి, ఇంకా ఎంచర్లు ఉన్నాయి, అవన్నీ తీసుకోవచ్చు కదా. పేదవాళ్ళ దగ్గర తీసుకొని ఎందుకు పేదవాళ్ళ కడుపు కొట్టడం? పక్కనే తీసుకోని పొలం కావాలంటే, ఎయిర్పోర్ట్ పక్కన కావాలంటే ఇక మస్తు పొలాలు ఉన్నాయి, 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నాయి పక్కనే, అవి తీసుకోవచ్చు కదా. మరి రైతులు లేనిదే మన బతుకు లేదు, రైతులు పండిస్తేనే మన తినేనికి కూడా వెళ్తుంది. మరి రైతులనే నష్టం చేసే మరి మనకు పెట్టేటోళ్ళు ఎవరు? ఇప్పుడు రాత్రి ఏమన్నారు, మీ తండ వరకు ఇంట్లో జోలికి రామన్నారు. మా తండ వరకు ఇండ్ల వరకు వాతేసిరు కడీలు. మేము రానికేనే బాట వదిలిపెట్టిరు, మేము రానికి అది కూడా బాతేస్తారు. రేపు మేము ఏడికి వెళ్ళాలి? మా భూములు గుంజుకున్నారు, మా ఇళ్ళ వరకు వస్తున్నారు. అప్పుడు ఎయిర్పోర్ట్ గుణంగా మా పొలాలే పోయినాయి, రింగ్ రోడ్ గుణంగా మా పొలాలే పోయినాయి. ఇప్పుడు మెట్రో ట్రైన్ గుణంగా మా పొలాలే పోతాయా? మేమేం బతకాలి? అన్నిటికీ మా పొలాలే తీసుకుంటావా నువ్వు? ఇక్కడ అంటే ఈ ఎకరానికి ఇప్పుడు గులాబీలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారమ్మా? 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏందమ్మా దీని యొక్క పరిస్థితి? అంటే ఒక ఎకరానికి ఈ గులాబీలు ఎంత వరకు వస్తుంది దీని యొక్క వేట అన్న? ఇప్పుడు తక్కువన్నప్పుడు 15 కిలోలు, ఎక్కున్నప్పుడు 40 కిలోలు అర్ధెకరానికే. మాకు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎకరం ఉందన్న, నాకు మా మరిది గారికి. ఇప్పుడు సెట్ సగం తెంపుకుంటాం, లైన్లు ఎంచుకొని మధ్య నుంచి వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ మేము.
అంటే దీనికి అంటే ప్రతిరోజు అంటే ఇది ఒక్కసారి వేస్తే ఎన్ని సంవత్సరాల వరకు ఈ పంట ఉంటుందమ్మా? ఉంటదన్న 4-5 సంవత్సరాలు కూడా ఉంటది. ఇప్పుడు మనకి చెట్లు బాగా ఇగురు రావట్లేదు అంటేనే అప్పుడు దున్నుకొని మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవచ్చు. అప్పటిదాకా వస్తూనే ఉంటది. కటింగ్ ఉంటుంది, సంవత్సరానికన్నా 2 సంవత్సరాలన్నర కన్నా కటింగ్ ఉంటది. కటింగ్ చేసుకొని ఇంకా పై మందులు కొట్టడము, అడుగు మందులు వేయడము, సాగు చేసుకుంటాం అన్న, కలుపు తీసుకోవడము, నైట్ మొత్తం పూలు తెంపుకుంటాము. ఇంకో రాత్రి తెంపకనే అన్న ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇప్పుకున్న పువ్వులు ఇప్పుడు పనికి రావన్న, ఇప్పుడు తెంపుకున్న పనికి రావు. ఇప్పుడు ఇవి నైట్ తెంపాల్సింది, ఇప్పుడు నైట్ తెంపలేము, ఇప్పుడు పనికి రావు. అవి తెంపి పాడేయాల్సిందే. మరి ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో ఇవన్నీ భూములు సాగు భూములు కాదు, ఇవన్నీ కూడా పోడు భూములు, వీటికి సంబంధించిన దాంట్లో బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఆ ప్రాజెక్టుకు 650 ఎకరాలు ఇస్తున్నాము, వీళ్ళందరూ కూడా కబ్జా చేసుకుని ఉన్నారంటారు. మీరందరూ కబ్జా చేశారు ఈ భూమిని? మేమేం కబ్జా చేయలేమన్నా, మేము కబ్జా చేయలేదు. మేము ఇప్పుడు సరే ఒక తరం అంటే కబ్జా చేసినట్టు, ఇప్పుడు 3 తరాలు అయినాయి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, అప్పటి నుంచి ఇప్పుడు 3 తరాలు అయినాయి. ఇప్పుడు కబ్జా చేసినట్టు ఎట్లన్నా? 3 తరాలు అవుతుంది కబ్జా చేసినట్టు. అంటే 10 సంవత్సరాల 15 సంవత్సరాల 60 70 80 సంవత్సరాల నుంచి మా మా అత్త వాళ్ళ అత్త కూడా ఉండే మా పెళ్ళైనప్పుడు. అప్పటి నుంచి మేము వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ముసలోళ్ళు అన్ని ఎట్లా వచ్చిర్రు, ఎట్లా సాగు చేసిర్రు, భూమి ఎట్లా ఉన్నారు అనేది అన్ని చెప్పేవాళ్ళు కదా. మరి వాళ్ళు మేము కబ్జా చేసినట్టు ఎట్లన్నా? 10-12 సంవత్సరాల నుంచి కబ్జా చేయలేదు కదా. మా పెళ్లిళ్ళు అయ్యా 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మేము చేసుకుంటున్నాము. ఈ 6 ఏళ్ల నుంచి పూల దంద వేసినాము. అంతకు మొదలు పచ్చకూరలు, వరి పంటలు, కూరగాయలు అన్ని పండించే వాళ్ళం అన్న. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా నేను ఇప్పుడు మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఫినిషింగ్ చేశారు, హైడ్రా అధికారులు వచ్చారు. ఈ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీరు కూడా దీనికి ఓనరే కదా, మీకు మీ భూమే కదా ఇది, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారమ్మా? ఇవ్వలేదన్న, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మేము 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పుడు గిట్టంగా ఏ అధికారి వచ్చి కూడా ఎందుకు ఇట్లా కూర్చున్నారని, ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారని కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్న. ఇవ్వలేదు. వచ్చి మరి మేము ఇట్లా వస్తుంది బుల్లెట్ ట్రైన్ వస్తుంది, అది వస్తుందని కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తా అని చెప్పారు. ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు అయితేంది, 4000 రూపాయలు పెన్షన్ అయితేంది, మీకు ఫ్రీ బస్ అయితేంది. ఇప్పుడు రైతులను కూడా రాజీ చేస్తుండు. ఇప్పుడు మీ అందరినీ రైతులను రాజీ చేస్తా అంటారు, దీన్ని ఎంత వాస్తవం ఉంది ఈ మాటల్లో? మాకైతే అలా అనిపించట్లేదు అన్న, మాకైతే అలా అనిపించట్లేదు. ఎందుకంటే మేము నిరాహార దీక్షలో ఉన్నప్పుడు 9 రోజుల పాటు అక్కడనే కూర్చున్నాము. పోలీసు వాళ్ళు వస్తారు అంటే ఆ నైట్ కూడా మేము అక్కడనే ఉంటే 12 గంటల వరకు కూర్చొని ఉన్నా. ఆ నైట్ ఎవరు రారు, మీరు బిందాస్ గా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పండుకోండి అని చెప్పినాకలా అదే నైట్ 4 గంటలకు అంతటా పోలీసు వాళ్ళు ఇట్లా యథావిధిగా వచ్చి మా మీద అటాక్ చేస్తారని మేము అనుకోలేము. ఇంకా మేము అక్కడనే టెంట్ కాడికి పోయి కూర్చున్నాకలా మళ్ళీ ఎక్కడోళ్ళని అక్కడనే బంధించేసి ఊరోళ్ళు అట్లా అన్నాకలా అక్కడికి వెళ్ళి అందరు లేచిపోయి ఊరోళ్ళు గిటంగా ఇండ్లకి వెళ్ళిపోయిరు. పూలు తెంపే వాళ్ళు ఉంటారు, పూలకు తెంపుదామంటే గిటంగా పోయిరు, ఇండ్లకి పోయిరు. ఎక్కడోళ్ళని అక్కడే స్టాప్ చేసేసిరు. ఎవరిని ఇక్కడికి రానిచ్చి ఏ అధికారిని గిటంగా రానివ్వలేరన్న. కార్తిక్ రెడ్డి గిటంగా సరే మొన్న వచ్చి మాకు హామీ ఇచ్చిండు, నేను ముంగలుంటా, మీ ముంగలుండి మేము మాట్లాడతామని ఇచ్చిండు. నిన్న వచ్చి ముంగలు వచ్చి మాట్లాడని గిటం కార్తిక్ రెడ్డిని కూడా రానివ్వట్లేదు. మరి అట్లా చేయడం ఎందుకు? ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అట్లా ఏమని ఉంటే మా దాకా వచ్చి ఇట్లా కాదమ్మా, సరే ఇట్లా వస్తుంది కదా, ఇగో ఇంతవరకు మీరు తీసుకోండి, మెప్పుకోండి, ఈ ఒక్క దగ్గరే కాదు అంతటా వస్తుంది, ఇగో ఇది మ్యాప్ ఇట్లా వస్తుంది, అందుకే మేము తీసుకోవాల్సి వస్తుంది అని మాకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాతోని ఒప్పించి మెప్పించి ఇంత కాదమ్మా ఇంత తీసుకోండి అని ఏదో ఒక ఆధారం చూపించి తీసుకుంటే అది మాకు కూడా సరే అవును కదా అనుకుంటాం కదా అన్న. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ ప్రకాష్ గౌడ్ కూడా వీళ్ళకు మాటలు చెప్పేసి గెలిపించుకొని ఓట్లు దండుకున్నాడు తప్పితే వీళ్ళకి సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాల విషయంలో ఏనాడు మాట్లాడలేదని కూడా వాపోతున్నారు. దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గులాబీ తోటకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ తాతలు తండ్రులు దాంతో పాటుగా ప్రస్తుతానికి ఉన్న వీళ్ళ తరం వరకు కూడా ప్రతి ఒక్కరం ఇక్కడ పని చేసుకుని జీవనం సాగిస్తూ దీంతో పాటు గుడిమాల్కామూరుకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పూలను అమ్ముకోవడం వీళ్ళు ఇదే తరహాలో చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళని ప్రశ్నించలేదు, ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు అని చెప్పలేదు. కానీ ప్రతి ప్రభుత్వం కూడా గతంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా దీనికి ఒక నిజ నిర్ధారణ తీసుకొచ్చిన తర్వాత దీని మీద సర్వే చేశారు ఆ గత ప్రభుత్వాలు కూడా. కానీ ఆ ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వ భూములు ఈ భూముల నుంచి వీళ్ళని ఎల్లగొట్టాలని ఏ ప్రభుత్వాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఇది బుల్లెట్ ప్రూఫ్ ప్రాజెక్టు కోసమా లేకపోతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కోసమా
కానీ 650 ఎకరాల భూమిని అప్పనంగా కాజేయడానికి ఒకవైపు బహదూర్గూడ గ్రామం దాన్ని ఆనుకున్నటువంటి లక్ష్మీతాండకు సంబంధించినటువంటి 650 ఎకరాల భూమిని తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. దీనికి ఏదైతే హైడ్రా అధికారులు ఉన్నారో హైడ్రా అధికారులను అడ్డం పెట్టుకొని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. దాంతో పాటుగా హైడ్రాని ముందు పెట్టడం, దాంతో పాటుగా ఆదివారం లేదు, సెలవు దినం లేదు, అప్పుడు ఏం జరుగుతుందనే భయభ్రాంతులకు గతంలో హైదరాబాద్ నగరంలో పేద ప్రజలు నిద్రపోవాలంటే భయపడేవారు. అదే తరహాలో కూడా ఇప్పుడు హైదర్గూడ ప్రాంతంలో రాత్రి అయితే ఏం జరుగుతుంది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో కరెంటు లేదు, కరెంటు కూడా తీసేశారు. ఆఖరికి ముసలి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, కరెంటు కూడా లేకుంటే ఇదే విధంగా ఉన్నాం అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత జరుగుతుంటే కేవలం ప్రభుత్వాలు వీటికి సంబంధించిన భూములను కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను 500 గజాలు ఇచ్చేసి మమ అనిపించుకొని కోట్ల రూపాయల భూములను దండుకోవాలని ఒక ప్రత్యామ్నాయ మార్గానికి బుల్లెట్ ప్రూఫ్ ప్రాజెక్ట్ అనేది బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని ఈ గేమ్ ఆడుతుందనేది కూడా క్లియర్ కట్గా ప్రజలు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రితో పాటుగా పటోల కార్తిక్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వీళ్ళకి నిరసన కార్యక్రమంలో మద్దతుగా తెలుపుతూ, దాంతో పాటుగా నిన్న వీళ్ళకి సపోర్ట్గా కూడా ఇక్కడ వచ్చినటువంటి పటోల కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించినటువంటి పరిస్థితులు. ఇంత జరుగుతుంటే నిరాహార దీక్ష చేసుకున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి టెంట్లను కూల్చడం, ఫైనల్గా ఆడవాళ్ళని చూడకుండా ఇప్పటి వరకు తీసుకుపోయినటువంటి అరెస్ట్ అయిన లేడీస్ ఎక్కడ ఉన్నారనేది కూడా ఇప్పటికీ వీళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది ప్రభుత్వం అనేది ప్రజలకు పనిచేయడానికి ప్రజాపాలన లేకపోతే సొంత పాలన కోసం ప్రజల్ని భక్షిస్తున్న అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టేసి 650 ఎకరాలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని అప్పనంగా కాజేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ తయారైందనడానికి కూడా ఇది ఒక అర్థంలాగా కనబడుతుంది. ఎందుకనంటే పోడు భూములు బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు అప్పచెప్తామని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి పలుకులు అనేది ఎంత అబద్ధమో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి ఇక్కడ పనిచేసుకున్నటువంటి రైతులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ గులాబీలతోని పరిమళిస్తుంటే ఈ గులాబీ తోటలో వాళ్ళని దగ్గరికి రానియకుండా చుట్టూ ప్రహారగా పోలీసు బందోబస్తు పెడుతూ మధ్యలో వీళ్ళని ఇరకాటంలో పెట్టి ప్రస్తుతానికి వీళ్ళు నడవడానికి వీళ్ళ ఇంటికి రావడానికి ఇండ్లకు ఒక దారిని ఇచ్చారు. మొత్తానికి సంబంధించినటువంటి ఫిన్సింగ్ ఇచ్చారు. అంటే రాబోయే 1-2 నెలల్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లను కూడా కూల్చేయడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా అర్థమవుతుంది. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.